కళాకారుడు, కళా పోషకులు, వారు కూడా కళాకారులు. ఇప్పుడు దాకా నాటకానికి ముందు హరిశ్చంద్ర పద్యాలు పాడారు. చాలా ఈ ప్రాంతానికి నాకు ఒక సోదర సమానులుగా ప్రభాకర్ రెడ్డి గారు ఎట్లాగో వారు కూడా అంతే సోదర సమానులు. పూర్తి పేరు సుందరరామరెడ్డి గారు. అన్నగారు ఎంతో అభిమానంతో, ప్రేమతో, నా మీద ఉన్నటువంటి వాత్సల్యంతో సోదర సమానులు. ఒక 500 రూపాయలు చదివించున్నారు అన్నగారు పెద్దలు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏమండి ఏమండి మరి అట్టివారు విడిపోవటం ఎట్లా సంభవించినది? అతడు ఆంధ్రం చాలించి చిన్నది పాఠశాల ఉంది కదా, ఏంటది? సంస్కృత పాఠశాల. అవును, దానిలో ప్రవేశించాడు. మరి మీరేం చేశారు? నేను ఆయనతో పాటు కలిసి చదువుకున్నా కదా. అంత పెద్ద చదువు చదివిన తర్వాత ఇంకా మనం ఖాళీగా ఎందుకుంటాం? ఏం చేశాను అనుకుంటాం? ఏం చేశారు? అసలు ఏమనుకుంటున్నావు? ఏం చేసి ఉంటాను? ఏం చేశారు నాకెలా తెలుస్తుందండి మీరు చెప్పకుండా? మీరు ఏం చేశారు చెప్తే తెలుస్తుంది. సానివాడలో ప్రవేశించాను. అందువల్ల అదేనా? అందువలన సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోయే వరకు వచ్చినాము. ఆయన నాకు జ్ఞప్తికి వచ్చి ఉండినా నెత్తికి వచ్చినడలి అతను ఎంత మంచివాడు! ఎంత మంచివాడు! మీకన్నా మంచివాడా? నాకన్నా మంచివాడు. అవునా? అసలు బదులు కొరకు వారిని వీరిని దేవరించి కూర్చుందా ఏమిటి? ఎంత ప్రీతితో మాట్లాడాడని చెప్పేది. ఓహో, ఇంటికి తీసుకెళ్లి తనతో భోజనం చేసేంత వరకు విడిచినాడు. భోజనం లేదు. నాకు ప్రత్యేకంగా నేను ప్రభాకర్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించి నాకు ప్రత్యేకంగా వారింటి దగ్గరే బెళమంగళమూర్తి గారి దగ్గరే ప్రత్యేకంగా నాకు ఏర్పాటు చేశారు. భోజనం చేసి సరే భోజనం చేస్తానే ఉన్నాం. ఈ లోపు పెరుగన్నం అట్లా తింటా ఉన్నా. బదులు మాట వెంటనే అడుగుదాం అనుకున్నాను. సరే ఎమ్మటే ఏం వచ్చిన వెంటనే డబ్బుల గురించి అడిగితే ఏమైనా బాధపడతారు వాళ్ళు, మనం అంతా స్నేహితులం కదా, డబ్బుల గురించి వచ్చిన వెంటనే అడిగితే బాగోదు కదా. అయితే అడగాలని ఉంది మనసులో. రేపు వచ్చేదని అందరూ మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమడుగుతాం? సరే కలిసి ఉన్నాం, సరే రేపు వచ్చి అడుగుతానులే అని చెప్పని చక్కగా చెప్పి వచ్చేసా. ఏమీ లేదండి, మనసైతే లేదు. మనిషిని ఇక్కడే ఉన్నాను, మనసు ఇక్కడే ఉంది. ఏంటా మాటలు? ఒక్క మాట అడిగినా ఏంటండి? గిల్లకుండా చెప్పండి. గిల్లకుండా చెప్పాలా? మరి కొట్టి అవునా? ఒక్క మాట అడిగినా? అడగండి. ఎందుకు మెలికలు తిరుగుతారు? దీనికి మాటకి మెలికలు ఎందుకు? ఒక్క మాట అడిగినా? ఓకే మాట అడగండి. విన్నవించుకోదా చిన్ని కోరిక, విన్నవించుకోనా ఏమిటో అది? అడగండి అడగండి. నువ్వు అడగటం నేను చేయకపోవడమా? అడగండి. ఏంటో అడగండి. అడిగే హక్కు మీకుంది. ఎలాగైనా ఒక్కసారి అతన్ని మన ఇంటికి తీసుకురాకూడదు? ఏంటమ్మది?
ఒక్కసారి తన్ని మన ఇంటికి తీసుకురాకూడదు అన్నాను. ఇంటికా? ఏమిటి అలా తెలబోయారు? మన ఇంటికి? అవును. ఊరుక మాట్లాడేవు కానీ ఏంటి అర్థం పర్థం ఉండద్దు. మన ఇంటికి ఎట్లా వస్తాడు ఆయన? ఎందుకు రాడు? అతడు మహాపండితుడు, వ్యాసుడి కంటేనా? పరమనైష్ఠికుడు, స్వామిత్రుడి కంటేనా? బహునీతిమంతుడు. ఇప్పుడు నారాయణ కంటేనా? దీనికి ఎట్ట చెబితే అర్థమైంది? పరస్త్రీ పరాన్ముఖుడు. ఋష్య శృంగుని కట్టినా? ఎందుకండి ఈ లెక్క గీత పేరపులు? నీ మగవారు యోతటి గొప్పవారైనా యోతోలో తారసింగు వరకే పురుషోత్తములు ఉంటలే సభౌత